అలాగే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెలర్ జీవన్. ఈరోజైతే మనం లాస్ట్ టైం చెప్పాను కదా మీకు మళ్ళీ అని చెప్పి ఆ రైడ్ అయితే క్యాన్సిల్ అయింది. ఎందుకంటే కొంచెం వర్షాలు అయ్యి చాలా హెవీగా ఉన్నాయంట అటు సైడ్, దానివల్ల అయితే రైడ్ అయితే క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ చిత్రకూట అనుకున్నాం, చిత్రకూట కూడా క్యాన్సిల్ అయింది. అక్కడ అయితే అసలు వాటర్ ఏమీ కూడా లేవు, అక్కడ అది కూడా క్లోజ్లో ఉంది ప్రజెంట్. అది కూడా హైయెస్ట్ రిస్కీ ప్లేస్లో ఉంది ఇప్పుడు వర్షాల వల్ల. నెక్స్ట్ ఇంకేం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి దగ్గర మారేడుమిల్లి ఉంది కదా, ఇంకా అది వెళ్దామని డిసైడ్ అయ్యి ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ కవర్స్తో రోప్స్ అయితే తీసుకున్నాను. బండి అయితే ఇలా ఉంది. మరి వాడైతే 9:30 స్టార్ట్ అవుతే అప్రాక్సిమేట్లీ ఇక్కడికి వచ్చేసరికి ఒక 10:30 అవుతుంది, 10:11 అవుతుంది. వాడు వచ్చాక వాడిని రిసీవ్ చేసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ ప్లాన్ ఏంటనేది అసలు అదంతా చేయాలి. చేశాక మీకు అప్డేట్ ఇస్తాను అసలు ఎక్కడి నుంచి ఏంటన్నది. కుర్రాడైతే వచ్చాడు నర్సీపట్నం నుంచి, డామినర్ వచ్చాడు, కెళ్ళలాగైపోయి పాపం వచ్చాడు, వర్షం తెప్పిస్తాడు. మరి రేపు పొద్దున్న ఎలా ఉంటుందో చూద్దాం. వర్షం అయితే కుమ్మేస్తుంది. ప్రజెంట్ అయితే రెండో చైన్ క్లీన్ చేసి లూబ్ అయితే చేస్తాను. ఇప్పుడు లగేజ్ అయితే సర్దేసి మ్యాక్సిమం మౌంట్ చేసేద్దాం. కట్టేద్దాం ఆ లగేజ్ బ్యాగ్లో సర్దేసుకొని. నా బ్యాగ్లో కొన్ని పెట్టాను, ఏమేమి కరెక్ట్ కావాలో నువ్వు చూసావు అనుకో, అవి సర్దేసి బ్యాగ్ తిప్పేద్దాం. 80 పవర్ బ్యాంకులు 3 పెట్టాను. 3 పవర్ బ్యాంకులు, ఇంకా ఏదబ్బా 3 పవర్ బ్యాంకులు, మైక్ ఒకటి, కేబుల్స్ అన్నీ ఉన్నాయి. మైక్ పెట్టాను, వైర్లెస్ మైక్ పెట్టాను, నీ మైక్ కూడా పెట్టాను. నా చెస్ట్ బెల్ట్, మౌంట్, ఆ కెమెరా అన్నీ పెట్టాను. ఇంకా 2 జతలు పెట్టుకున్నాను అంతే, ఎలక్ట్రాక్లు 2 పెట్టి. దొల్లి ప్రయోజనాలు ఏం చేయకూడదు, మనం మళ్ళీ రావాలి వెనక్కి. రిస్క్ వద్దు. ఇదిగా ఈ నెంబర్ పోతే డౌట్ నాకు ఉంటుందా, వెళ్ళి వచ్చి దగ్గర పడిపోతుంది. ఇరిగిపోయింది, బోల్ట్ వేసాను కానీ ఉంటుందంటావా? బాగుంది, ఘాటేసా కదండి, బాగుంది నీట్గా. ఏటీఎం దగ్గర కూర్చున్నాను ఒక అరగంట దీని మీద టెస్ట్ రైల్కి. మరి ఇంకన్నీ చేయకపోతే అయిపోతాం. 7 kg అంతా 8 kg 10 kg 25 kgs ఇది. ఇంకా డైరెక్ట్ చాస్ కదరా. అవును, కాస్తుంది, గట్టిగా కాస్తుంది. టాప్ ర్యాక్లో వేసేసి అన్నీ పెట్టేస్తాను. రెడీ, కెమెరా ఛార్జింగ్ అవుతున్నాయి, ఇక్కడ పవర్ బ్యాంక్స్ అంతా రెడీ. అలాగే వెల్కమ్ బ్యాక్ టు మనం మారేడుమిల్లి రైడ్ చెప్పాను కదా, 2 కోల్ షాట్ అయితే చేసాము. ఇది నాది, ఇది వచ్చి NH 2 ఇదండి యాంత్రికుడు. మారేడుమిల్లి వైవా రంప రూట్ అనమాట. చూపిస్తాను నేను దారిలో. ఇంకా మనం రైన్ కోట్స్ కూడా తీసుకోవాలి, రైన్ కోట్స్ తీసుకుని అయితే స్టార్ట్ అయిపోవచ్చు. ప్రజెంట్ అయితే మనం రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ₹150 మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. ఎంత వచ్చింటావు ఇప్పుడు దాకా? ఇప్పటికైతే జస్ట్ ఒక మీ ఊరి దగ్గర నుంచి అయితే ఫస్ట్గా ఒక 20 అనుకుంటా అంతే. 20 ఏమైతే ఇప్పుడు దాకా కంప్లీట్ చేసాం. ఇంకా ఎంత ఉంది? ఇంకా 100 ఉందా? ఇంకా 100 అయితే మనం కంప్లీట్ చేయాలి. బైక్స్ అయితే పక్కన ప్లేస్ చేసాము. ఎందుకండి పక్కన ఫోటోస్ చేసిన తీసుకుని వాయిదాము. ఇది మనోడు ఇదండి జేఎస్కే ట్రావెలర్ అన్నమాట. జేఎస్కే ట్రావెలర్ వీడిని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. వీడు పాత అకౌంట్ అయితే పోయింది. ఆ అకౌంట్ పోవడం వల్ల కొంచెం ట్రిప్ అయితే ఆపిస్తున్నాడు, కానీ మళ్ళీ కంబ్యాక్ ఇద్దాం డిసైడ్ అయ్యాడు మనోడు. కొంచెం సపోర్ట్ చేయండి వాడిని కూడా. ఎందుకంటే మేము ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి వస్తున్నాం. కొంచెం మీరు చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.
దగ్గర అయితే ఆగాము. చోటు అయితే ఇంకా ఏమన్నా ఏంటని క్లియర్గా అడుగుతున్నాడు. అది అడిగిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికైనా అయితే డిసైడ్ చేస్తాం. బా క్లైమేట్ అయితే ఎక్సలెంట్ అసలు. పిక్చర్ టికెట్స్ తీసుకున్నాడు. ప్రజెంట్ మనం ఇక్కడ తీసుకున్నాం. లోపలికి అయితే ఎంట్రీ ఉందంట. అవునన్నా ఇంకా లేదు ఇప్పుడే. ట్రావెలర్ జీవన్ అన్న, ట్రావెలర్ జీవన్, ట్రావెలర్ జీవన్. ఓకే. అరే హాయ్ పూర్రా యూట్యూబర్ బ్రదర్. హాయ్ లోపల నుంచి అయితే ఒక 300 km అయితే బళ్ళు అయితే తీసుకొస్తాం మేము లోపలికి. ఇక్కడి నుంచి ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేయాలి. బండ్లు అసలు రావనుకున్నాం మేమైతే. వాళ్ళు కూడా చూసుకోండి మీదే రిస్క్, మాకైతే సంబంధం లేదన్నారు. కానీ మొత్తానికి లోపలికి అయితే తీసుకొచ్చాం. ఇక్కడ ఉంది ఒకటి వ్యూ పాయింట్ అంటే, ఇది ఒకటి. ఇదో చిన్నది పర్లేదు. దీనిపైన ఇంకోటి ఉందట. అది మరి మా వాడు ఏమంటాడో చూద్దాం. ఏ చోటు పైదానికి వెళ్దామా చాలా? పైదానికి వెళ్దామా చాలా? పైదానికి వెళ్ళి చూద్దాం బా. అయితే అయితే పైకి వెళ్దాం. పైకి వెళ్ళి చూపిస్తాం మీకు ఏముంటుంది అన్నది. చూడండి అప్పుడే మామూలు అది కాదు, హెల్మెట్ ఇక్కడ లాక్ వేసేద్దాం రెండాట్లకి. అలా అంటావా? అంటే మనం రాలేదు కదా, వచ్చినందుకు ఏదో ఒకటి చూడాలని ఎక్కుతున్నాం పైకి. అన్నమాట పైకి అంతే, అందులో నుంచి అయితే ఏం లేదు. నీట్గా చెప్పాలంటే వాటర్ ఫాల్ ఎలా ఉందంటే మన నసీబాట్లో దారమైన వాటర్ ఫాల్ ఉంది కదా, అలా ఉంటుంది. చూసాను ఆల్రెడీ చూసాం. కానీ ఇక్కడ దాకా వచ్చాం కదా పెట్రోల్ బొక్క అని. మీకు చూపించాలి కదా అని చెప్పేసి వచ్చానమాట అంతే. అవ్వలే పని. నెక్స్ట్ మంత్ ఉంటుంది మ్యాక్స్. నెక్స్ట్ మంత్ మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒకటి చెప్తున్నా, నెక్స్ట్ డేట్ అయితే పూరి ఉంటుంది. కొత్త చింపి పాడదెంగుతాం, మామూలుగా ఉండదు. అది అసలు ఇప్పుడైతే అదే అవ్వాలి, కానీ వర్షాల వల్ల. వర్షాలు ఒకటి, మనం ఇప్పుడు ధనుష్కోడి అంటున్నా, మనము చిత్రకోట ఇంటికి వెళ్తాం బోటింగ్కి. ఆ బోటింగ్ కూడా పోతే లేదు రేపటి వల్ల. ఇంక అందుకే ఇంకా ఆగిపోయాను అనమాట. ఫోన్ చేసాం ఆల్రెడీ, వాళ్ళు లేదని చెప్పి అన్నారు. ఇంక అందుకే అయిపోయి నీట్గా చిత్రకోట పక్కడికి వస్తాం అన్నమాట. మన ఆయాస వచ్చేస్తున్నా బాబు, తోలు తీరిపోయింది. అమ్మా ఎలా ఉందా నీకు రైడ్ అంటే తర్వాత కదా కొంచెం స్ట్రగ్లింగ్ అయితే ఉంది. అలవాటు పోవడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూ ఒకటి కూడా ఉంది కదా, దానివల్ల కొంచెం పెయిన్ అయితే ఉంది. బట్ పర్లే, మళ్ళీ బ్యాక్ టు ఫామ్ రావాలి కదా, టైం పడుతుంది. బట్ వీ డెఫినెట్లీ మేడ్ ఇట్. వ్యూ అయితే ఎంజాయ్ చేద్దరు. నెక్స్ట్కి అయితే ఇది టాప్ వాటర్ పైన ఏదో టెంపుల్ ఉన్నట్టుంది. టెంపుల్ ఉంది. అదే 140 రూపాయలతో లీటర్ పెట్రోల్ పోసుకోవచ్చు. లీటర్ పెట్రోల్ మన బండి 30 లీటర్ కాబట్టి హైవేలో నీటి 30 కిలోమీటర్లు తిరగచ్చు. కానీ మీకోసం, కేవలం మీకోసం వచ్చాం కదా. ఫుల్ వర్షం పడుతుందండి, నాదే లేదు. ఇదైతే లాస్ట్ పాయింట్. ఇదే పైన ఒక 1 km ఉంటుంది కింద నుంచి. ఇదంతా చిన్న చిన్న దారిలే, పాయింట్ అంత లేదు. వర్షాకాలం అయితే
వర్షాలు కొంచెం హెవీగా పడేకి రండి, అప్పుడైతే బాగుంటుంది అసలు. ఖచ్చితంగా అంత తిరుగుతుంది ఉంటుంది, లేదా యావరేజ్ అంతే. సరే మరి ఇప్పుడైతే కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి నెక్స్ట్ ఇంకా ఎంతనో ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ అయితే దిగుతున్నాం. అప్పటికి వచ్చి టిఫిన్ కూడా చేయలేదు స్టార్ట్ అయిన నుంచి. అండిదన్నా అండిదే అక్కడ లాస్ట్ ఉంది. లేదు లేదు అండిదే, అదేంటి మీ దగ్గర ఇంకా పర్లేదు, మాకు ఇంకా 140 తీసుకున్నాడు. బండి ఒక గేట్ లోపలికి ఇచ్చిన మీకు. మనం రంపచోడవరంలో టిఫిన్ బ్రేక్ అయితే ఆగాము. ఇంకా ఈ సీట్ ఆపేస్తాను. నెక్స్ట్ ఫ్రంట్కి వెళ్ళి అదొక వీడియో వస్తుంది. ఏ ప్లేస్ విజిట్ చేసినా అదొక వీడియో కింద పెట్టేస్తాను. అంతా కలిపి పెట్టిన సపరేట్ వీడియోస్ అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేసుకోండి. మన దగ్గర పర్లేదు. ఈ డామినర్ అయితే మరి ఘోరంగా తయారైంది. ఇది టైర్ కొంచెం రబ్ అయిపోయింది మనది. పర్లే కానీ అన్నీ టెస్ట్ చేయకపోతే ఎప్పుడు కూడా ఎక్కడ కూర్చోనో అక్కడ ఉండిపోతాం. ఏదో ఏం చేద్దాం. చూద్దాం మరి ఏదో డ్యామ్ ఉందంటే ఇక్కడైతే ఈ వీడియో అయితే ఈ సిరీస్ సపరేట్ వీడియో ఏదో తీసుకున్నాం. చాలా బాగుంది. లేదు బ్రో, రివ్యూ 10/10 ఎంత ఇస్తావు టిఫిన్కి? చట్నీ బాగుంది, పూరి బాగుంది, సారీ బోండా బాగుంది, ఇడ్లీ కూడా బాగుంది. బాబాకి నాకు వెళ్తుంది అక్కడ వెళ్ళరాని లేవరా మీరుగా టిఫిన్ అనేది అంటారా మరి?